నమస్తే బాబాయ్. నమస్తే. ఏంటి పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ తీశారు నాన్న. ఎందుకని? ఇక సదరన్ సర్టిఫికేట్ డాక్టర్లని చుట్టూ తిప్పుకొని మాకు లేనిపోయిన ఇబ్బందులు పెట్టి మమ్మల్ని చాలా ఇచ్చేసారు మమ్మల్ని. ఎప్పటి నుంచి వచ్చాను మీకు పెన్షన్? పెన్షన్ 10 ఏళ్ళ నుంచి పెన్షన్ వస్తుంది, వచ్చేదాన్ని ఆపేశారు. ఏమన్నారు డాక్టర్? డాక్టర్ 56% ఉంటే 41% వేసాడు. పేపర్లో ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు అందరికి ఇచ్చేయమంటే వీళ్ళేమో సచివాలయం వాళ్ళు పర్సెంటేజ్ డాక్టర్ తగ్గించేసి 41 వేసి చేస్తున్నారు. అందువల్ల ఆగిపోయింది. నేను పిల్లోడి మీద బతుకుతున్నాను, ఆ పిల్లోడిని చదివించుకుంటున్నాను. నేను పిల్లోడిని పెన్షన్ మీదే చదివించుకుంటున్నాను పిల్లోడిని. మరి ఏంటి చంద్రబాబు నాయుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే దొంగ సర్టిఫికేట్లు పెట్టి అప్పుడు జగన్ గవర్నమెంట్లో వచ్చింది, అందుకనే ఇప్పుడు తీసేస్తాను. దొంగ సర్టిఫికేట్లు ఉంటే తీసేసుకోమని నాన్న, నువ్వు జెన్యున్ మాటకి ఇవ్వాలి కదా నాన్న. దాని గురించి మేము మాట్లాడలేదు. దాని గురించి మా పెన్షన్ మాకు ఇప్పిమని మేము అడుగుతున్నాం అంత మటుకే. మాకు 10 ఏళ్ళ నుంచి వస్తుంది నాన్న. వచ్చే పెన్షన్ ఇప్పుడు ఆపేశారు. 6,000 వచ్చే పెన్షన్ ఆపేశారు. ఇప్పుడు ఏమీ లేదు, ఏం ఉపాధి లేదు. పిల్లల్ని దీని మీద బతికించుకుంటున్నాం, ఆ పెన్షన్ మీద ఫీజు కట్టుకుంటున్నాను. అంత ఇబ్బంది అవుతుంది, తినడం కూడా కష్టంగా ఉంది. అధికారులు ఏమంటున్నారు? అధికారులు చూస్తాం చేస్తాం అంటున్నారు, అంతే. అధికారులు ఏమంటారు? ఏమీ చేయట్లేదు ఎవరు. ఎవరేం మాట్లాడట్లా. రాసామని పంపిస్తామని చేసామని అంటున్నారు అంత మటుకి. సమాధానం ఏం చెప్పట్లా. వాలంటీర్ బాగా వచ్చి చేశాడు బాగానే. ఇప్పుడు ఏమీ లేదు. అంత సచివాలయం వాళ్ళే పిలిచి తంబేసి తీసేసాడు పెన్షన్.